ఆవనజ గర్భు పంపున రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చెన్ రేవతి అని ఎడు కన్యను భూవర మును వింటి కాదే బుద్ధిన్ తెలియన్. శుకుడు పరీక్షిన్ మహారాజా, పూర్వం రైవత మహారాజు బ్రహ్మదేవుడు చెప్పగా తన కూతురు రేవతిని తీసుకుని వచ్చి బలరామునికిచ్చి పెళ్లి చేశాడు. ఇంతకు ముందు విన్నావు కదా ఈ వృత్తాంతం. అలా రేవతి బలరాముల వివాహము జరిగిన తరువాత ఖగనాథుండమరేంద్రు గెల్చి సుధమున్ గైకొన్న చందంబునన్ జగతీనాథుల చైత్య పక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భద్రగుడై చక్రివరించె భీష్మక సుతన్ రాజీవ గంధిన్ రమా భగవత్యంశ భవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. పూర్వం గరుత్మంతుడు ఇంద్రుణ్ణి గెలిచి అమృతం గ్రహించినట్టు శిశుపాలుని పక్షం వారైన రాజులందరినీ గెలిచి శ్రీకృష్ణుడు రుక్మిణిని పెండ్లాడాడు. ఈమె భీష్మకుడు అనే మహారాజు కూతురు. ఈమె బహు చక్కనిది, గొప్ప సుగుణాల రాశి, లక్ష్మీదేవి అంశతో పుట్టిన ఆమె. అలా శుకమహర్షి చెప్పగా పరీక్షిన్ మహారాజు ఇలా అడిగాడు, స్వయంవరానికొచ్చిన కృష్ణుడు రాక్షస వివాహ పద్ధతిలో రుక్మిణిని తన ద్వారకా పట్టణానికి తీసుకుని పోయాడని చెప్పావు కదా, కృష్ణుడు ఒంటరిగా సాళ్వుడు మొదలైన వారందరినీ ఎలా జయించాడు? అంతేకాకుండా కళ్యాణాత్మకమైన విష్ణు కథలా కర్ణించుచున్ ముక్తవై కల్యుండెవ్వడు తృప్తుడౌ అవి వినంగా క్రొత్తలౌచుండు సాకల్యం బేర్పడ భూసురోత్తమ ఇరుంగన్ బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగా నాకు మదిలో కౌతూహలం వయ్యడిన్. శుకమహర్షి, ముక్తి కోరేవాడికి శుభకరమైన విష్ణు కథలు ఎంత విన్నా తృప్తి తీరదు కదా. విన్న కొద్దీ, తెలుసుకున్న కొద్దీ నిత్య నూతనంగా ఉంటాయి కదా అవి. రుక్మిణీ కళ్యాణం వినాలని కుతూహలంగా ఉంది, వివరంగా చెప్పు. భూషణములు చెవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణముల్. గరుడ వాహనుడైన విష్ణుమూర్తి కథలు చెవులకు కర్ణాభరణములు, బుద్ధిమంతులకు సంతోషం కలిగించేవి, జన్మజన్మ పాపాలను పోగొట్టేవి, మిక్కిలి శుభకరమైనవి. ఇలా పరీక్షిన్ మహారాజు అడుగగా శుకముని ఇలా చెప్పసాగాడు, వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనునొకదొడ్డరాజు గలడాతనికేవురు పుత్రులగ్రజుండనయుడు రుక్మిణాబరగు అందరకున్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణినా ప్రసిద్ధమై. విను, విదర్భదేశపు కుండిన నగర రాజు భీష్మకుడు గొప్పవాడు. అతనికి 5 కొడుకులు, రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు. పెద్దవాడు రుక్మి, అందరికన్నా చిన్నది రుక్మిణి. వారి 5 చెల్లెలై పుట్టింది. బాలేందురేఖ దోచిన లాలితయగు అపరదిక్కులాగున ధరణీ పాలుని గేహము మెరసెను బాలిక జన్మించి ఎదుగా భాసురమగుచున్. రుక్మిణి పుట్టిన నాటి నుండి ఆ రాజగృహం చంద్రరేఖ ఉదయించిన పడమటి ఆకాశంలా ప్రకాశవంతంగా మెరిసిపోతోంది. అలా రుక్మిణి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది. వేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులందు గుజ్జనగూడులు కొమరప్ప వండించి చెరులకు బెట్టించు చలవు మెరసి రమణీయ మందిరా రామదేశంబుల పువ్వు దీగలకును ప్రోది చేయు సదమల మణిమయ సౌధభాగంబుల లీలతో భర్మడోలికలనూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు చారికాకీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంఘములకు మురిపెములు గరపు మదమరాళంబులకు జూపు మందగతులు. బొమ్మల పెళ్లిళ్ళు చక్కగా చేసి చెలికెత్తలతో వియ్యాలందే ఆట ఆడుతుంది. గుజ్జనగూళ్లు వండించి పెడుతోంది. అందమైన తోటల్లో పూతీగలకు గొప్పులు కడుతోంది. సౌధాలలో బంగారపు టుయ్యాలలు ఊగుతోంది. చిలులతో బంతులాట ఆడుతోంది. చిలక పలుకులు, నెమలి మురిపాలు, మదగజాల మందగతులతో అతిశయిస్తోంది.
అంతలో దేవకీ సుతు కోర్కి తీగలు వీడంగా వెలదికి మైదీగ వీడదొడగే కమలనాభుని చిత్త కమలంబు వికసింప కాంతినింతికి ముఖ కమలముప్పే మధు విరోధికి లోన మదనాగ్ని పొడజూప పొలతికి చనుదోయి పొడవు జూపే శౌరికి ధైర్యంబు సన్నమైడయ్యంగ జలజాక్షి మధ్యంబు సన్నమయ్యే హరికి ప్రేమ బంధమధికంబుగా కేశబంధమధికమగుచు బాలకమరే పద్మనయను వలన ప్రమదంబు నిండార నెలత యౌవనంబు నిండియుండే. అంతలో శ్రీకృష్ణుని కోరికలు విప్పారేలా రుక్మిణి మేను మెరుపులు విరిశాయి. మనస్సు వికసించేలా ముఖపద్మం వికసించింది. మదనతాపం కలిగేలా స్తన సంపద ఉదయించింది. ధైర్యం సన్నగిల్లేలా నడుం సన్నబడింది. ప్రేమ పొంగేలా శిరోజాలు చక్కగా వృద్ధి చెందాయి. కృష్ణునికి సంతోషం కలిగించేలా రుక్మిణి నిండు యవ్వనం తొణికిసలాడుతోంది. ఇలా రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులనే 5గురికి ముద్దుల చెల్లెలైన రుక్మిణి తన నవ యవ్వనంలో ప్రవేశించింది. తన తండ్రి గేహమునకున్ చనుదెంచుచు ఉన్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచెన్. ఇలా తన పుట్టింటికి వచ్చిపోయే వాళ్ల వల్ల శ్రీకృష్ణుని అందం, బలం, సుగుణాలు తెలుసుకుని భర్తగా వరించింది. ఆలలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలారత్రము తనకిల్లాలుగా చేకొందుననుచు హరియుందలచెన్. రుక్మిణి అందచందాలు, మంచి బుద్ధి, శీలము, నడవడిక, సుగుణాలు తెలుసుకుని కృష్ణుడు కూడా రుక్మిణిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. అంతలో బంధువులెల్ల కృష్ణునకు బాలికనిచ్చెదమంచు సేముషి సింధువులై విచారములు చేయగ వారల నడ్డ పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడజాల విరోధము చేసి మత్త పుష్పంధయ వేణినిత్తు శిశుపాలున కంచు తలంచె అంధుడై. రుక్మిణి బంధువులు అంతా మిక్కిలి సద్బుద్ధితో శ్రీకృష్ణునికి రుక్మిణిని ఇద్దాం అనుకుంటున్నారు. కానీ దుష్టులతో స్నేహం పట్టిన జ్ఞానహీనుడైన రుక్మి వారిని కాదని కృష్ణుని యందు ఎంతో విరోధం పెట్టుకుని మూర్ఖంగా చేది దేశపు రాజు అయినటువంటి శిశుపాలునికి నల్ల తుమ్మెదల వలె శిరోజాలు కలిగినటువంటి సుందర వేణి అయినటువంటి తన చెల్లెలు రుక్మిణిని ఇస్తానని అంటున్నాడు. అన్న తలంపు తానెరిగి ఎన్నవనీరజగంధి లోన ఆపన్నతనొంది ఆప్తుడగు బ్రాహ్మణునొక్కని జీరి గర్వసంఛన్నుడు రుక్మిణేడునను చైద్యునకిచ్చెదనంచునున్నవాడెన్ని విధంబులంజని బుధేశ్వర చక్రికి విన్నవింపవే. పరీక్షిన్ మహారాజా తన అన్న ఆలోచన తెలిసి క్రొందామరల సుగంధాలు వెదజల్లే దేహము కలిగిన పద్మినీ జాతి స్త్రీ అయినటువంటి రుక్మిణి మేలు కోరేవాడు అయినటువంటి అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని పిలిచి ఇలా చెప్పింది. బుద్ధిమంతుడా, గర్వంతో కన్నులు కానరానక మా అన్న రుక్మి నాకు చేది దేశపు రాజైన శిశుపాలునితో ఎలాగైనా పెళ్లి చేస్తానంటున్నాడు. ఏ విధంగానైనా చక్రాయుధుడైన శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి పరిస్థితి తెలియజెప్పుము. అయ్యా కొడుకు విచారములయ్యయు వారింపజాలడటుగాకుండన్ నెయ్యమిరింగించి చీరుము చెయ్యన నిజ సేవకాను సారిన్ శౌరిన్. ఓ బ్రాహ్మణోత్తమ, కొడుకు మాట మా నాన్న కూడా కాదనలేడు. అలా కాకూడదు కనుక నా ప్రేమ తెలియజేసి భక్తుల వెంట నుండువాడు శూరుని మనుముడు అయిన శ్రీకృష్ణుని వెంటనే రమ్మని పిలు. ఇలా చెప్పి కొన్ని రహస్య సంకేతాలు చెప్పి పంపింది. ఆ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళాడు. ప్రతీహారుల ద్వారా తన రాక తెలియజేశాడు. అంతఃపురంలో బంగారు ఆసనం మీద ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్న శ్రీకృష్ణుని దర్శించి కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించాడు. సంతోషించిన శ్రీకృష్ణుడు గద్దె దిగి ఆసీనుణ్ణి చేసి భక్తిగా పూజించి మంచి రుచికరమైన భోజనం పెట్టించాడు. ద్విగుణీకృతమైన ప్రేమతో తేజోరాశిలా ఉన్న బ్రాహ్మణుని దరిచేరి లోకాలను కాపాడే తన చేత్తో కాళ్ళు ఒత్తుతూ శ్రీకృష్ణుడు మెల్లగా ఇలా అన్నాడు.
జగతీసురేశ్వర సంతోషచిత్తుండవయ్యున్న నీ ధర్మమతి సులభము వృద్ధ సమ్మతమిది విత్తమెయ్యది అయిన ప్రాపింప హర్షించు బ్రాహ్మణుండు తన ధర్మమున నుండు తరడా ధర్మంబు కోరికలతనికి కురియుచుండు సంతోషిగాడేని శక్రుడైన నశించు నిర్ధనుండైనను ఇంద్రుబోలు సంతసించనేని సర్వభూత సుహృత్తములకును ప్రాప్తలాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులేనునర్తు. ఓ బ్రాహ్మణుడా, లోకులందరిచే గౌరవించబడువాడా, నీ పద్ధతి చక్కనిది, తీరైనది, పెద్దలు అంగీకరించేది. బ్రాహ్మణుడు దొరికిన ధనంతోనే సంతృప్తి చెందుతాడు, తన ధర్మాన్ని వదిలిపెట్టాడు. ఆ ధర్మమే అతనికి కావలసినవన్నీ సమకూరుస్తుంది. విప్రుడు తృప్తి చెందకపోతే ఇంద్రుడైనా నాశనమైపోతాడు. తృప్తి చెందాడా దరిద్రుడు కూడా ఎంతో సుఖంగా ఉంటాడు. నేను సకల జీవులకు ఆప్తులు, దొరికిన దానితోనే తృప్తిపడేవారు, శాంత స్వభావులు, మంచివారు, గర్వహీనులు అయినటువంటి విప్రులకు నమస్కరిస్తాను. ఎవ్వని దేశమందునికి ఎవ్వని చే కుశలంబుగల్గుమి కెవ్వని రాజ్యమందు ప్రజలెల్ల సుఖింతురు వాడు మత్ప్రియుండివ్వన రాశి దుర్గమునకెట్లరిదెంచితిరయ్య మీరులే నవ్వులుగావు నీ తలపునంగల మేలొనరింతు ధీమణి. బుద్ధిశాలి, మీరే దేశంలో ఉంటారు, ఎవని రాజ్యంలోనైతే మీరు కులాసాగా ఉంటారో, ప్రజలంతా సుఖంగా ఉంటారో వాడు మాకు ఇష్టుడు. సముద్రంలో ఉన్న ఈ కోటలోకి రావడం అంత సులువైన పని కాదు కదా. మీరెలా వచ్చారు? మీరు కోరిన మేలు తప్పకుండా చేకూరుస్తాను అని శ్రీకృష్ణుడు సందేశం పట్టుకుని వచ్చిన విప్రుని పలకరించాడు. అలా ఆ లీలామానవదేహధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అడుగగా రుక్మిణీదేవి సందేశం తెచ్చిన ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు. శ్రీకృష్ణ, విదర్భదేశానికి రాజు భీష్మకుడు, ఆ రాజు కూతురు రుక్మిణి, ఆ అందమైన కన్య ఓ వివాహమంగళంబైన గొప్ప సందేశాన్ని నీకు విన్నవించమని పంపింది. సావధానంగా విను. ఏనీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు దీరిపోవు ఏనీ శుభాకారమిఖింప కన్నుల అఖిలార్థలాభంబు కలుగుచుండు ఏనీ చరణ సేవ ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు అట్టి నీయందు నా చిత్తం మనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు కరుణ జూపుము కంసారి కలవిదారి శ్రీయుతాకారమానిని చిత్తచోర. శ్రీకృష్ణ ప్రభో, కంసాది కలులను సంహరించినవాడా, మంగళాకార, మనస్వినుల మనసులో దోచేవాడా, నీ గురించి చెవులో పడితే చాలు దేహతాపాలన్నీ తీరిపోతాయి. నీ శుభాకారం చూస్తే చాలు సకలార్థ సంపదలు కలుగుతాయి. నీ పాదసేవ చేసుకుంటే చాలు లోకోన్నతి దక్కుతుంది. భక్తిగా నీ నామస్మరణ ఎడతెగకుండా చేస్తే చాలు భవబంధాలన్నీ పటాపంచలవుతాయి. అలాంటి నీ మీద మనసు పడ్డాను, నీ మీదొట్టు, సమయం లేదు, దయతో చిత్తగించు. ధన్యున్లోకమనోభిరాముకుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యల్ కోరరు కోరదేమును రమా కాంతాలలామంబు రాజన్యానేకపసింహ నావలననే జన్మించనే మోహముల్. ముకుంద, రాజులనే మత్తేభాల పాలిట సింహమా, నీవు ధన్యుడవు, అందరి మనసులు అలరించేవాడవు. కులము, రూపము, యౌవనము, సౌజన్యము, శ్రీ, బలము, దానము, పరాక్రమము, కరుణ మొదలగు సకల సుగుణ సంశోభితుడవు. అటువంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారు, మోహించకుండా ఉంటారు. పూర్వం కాంతామణి లక్ష్మీదేవి నిన్ను వరించలేదా? అయినా లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదాని వలనే నీపై మోహం పుట్టిందా ఏమిటి?
శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయని అయిన నన్ను వడిదాగొనిపోయదనంచునున్నవాడా అథమాథముండెరుగడద్భుతమైన భవత్ప్రతాపమున్. ఓ శుభాకార పురుషోత్తమ శ్రీకృష్ణ, సింహానికి చెందవలసిన దానిని నక్క కోరినట్లు గర్విష్ఠి అయిన శిశుపాలుడు నీ పదభక్తురాలు అయిన నన్ను తీసుకొని పోతాను అంటున్నాడు. అద్భుతమైన నీ మహిమ తెలియని ఆ పరమ నీచుడు వాడు. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబుల నీశ్వరున్ హరి జగత్ కళ్యాణుగాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. నేను కనుక గత జన్మలలో భగవంతుడు లోక కళ్యాణుడు అయిన నారాయణుని కోరి వ్రతాలు చేసి ఉన్నట్లయితే, దేవతల గురువుల విప్రోత్తముల సేవ చేసి ఉన్నట్లయితే, దాన ధర్మాలు మొదలైనవి చేసి ఉన్నట్లయితే, వసుదేవుడు కొడుకైనటువంటి శ్రీకృష్ణుడు నాకు భర్త అవుగాక, యుద్ధంలో శిశుపాలాది అధములు ఓడిపోవుదురుగాక. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులంజయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే యుంకువజేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చెదెన్. శ్రీకృష్ణ, నీ పరాక్రమం చూపి రేపు నీవు చతురంగ బలాలతో వచ్చి శిశుపాలుడు జరాసంధులను జయించి నా దగ్గరకు వచ్చి నన్ను రాక్షస వివాహమున తీసుకుని వెళ్ళు. నేను సంతోషంగా నీతో వచ్చేస్తాను. లోపలి సౌధంబులోన వర్తింపంగ దేవచ్చునే నిన్ను దెత్తునేని కావలి వారల గల బంధువుల జంపి కాని తేరాదని కమలనయన భావించదేని ఉపాయంబు చెప్పెద నాలింపు కులదేవయాత్ర చేసి నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్క పెండ్లికి మునుపడి పెండ్లి కూతు నెలమి మావారు పంపుదురేనునట్లు పురము వెలువడి ఏ తెంచి భూతనాథు సతికి మ్రొక్కంగ నీవు నా సమయమందు వచ్చి కొను పొమ్ము నన్ను అవార్య చరిత. ఓ కమలాల వంటి కన్నులున్న శ్రీకృష్ణ, నీవు కన్యాంతఃపురములో ఉంటావు కదా రుక్మిణి. నిన్ను ఎలా తీసుకుపోవాలి, అలా తీసుకువెళ్ళాలంటే కాపలా వాళ్లను అక్కడ అప్పుడుండే మీ బంధుజనాలను చంపాల్సి వస్తుంది కదా అని నీవు అనుకున్నట్లయితే దీనికి ఒక ఉపాయం మనవి చేస్తాను. చిత్తగించు. పెళ్లికి ముందు మా వారు పెళ్లి కూతురును మా ఇలవేల్పు మంగళగౌరికి మ్రొక్కించడానికి పంపిస్తారు. నేను కూడా అలాగే నగరి వెలువడి మ్రొక్కు చెల్లించడానికి ఊరి వెలుపల ఉన్న దుర్గగుడికి బయలుదేరి వస్తాను. అడ్డగింపరాను నడవడిక కలిగిన ఓ శ్రీకృష్ణ, ఆ సమయానికి దారికి అడ్డంగా వచ్చి నన్ను నిరాటంకంగా తీసుకుని వెళ్ళిపో. ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద ఎవ్వని పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురేనట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూరు జన్మంబులున్ నిను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వర. ఓ ప్రాణేశ్వర, పార్వతీపతి పరాత్పరుని పాదపద్మాలయందు ప్రభవించిన పవిత్ర గంగాజలాలలో వాలలాడుతుంటాడు. మహాత్ములు అజ్ఞానరాహిత్యం కోరి శంకరుని వలె ఆ పరాత్పరుని పదజనిత గంగాజలాలలో వాలలాడాలని కోరుతుంటారు. అటువంటి తీర్థపాదుడవైన నీ అనుగ్రహాన్ని అందుకొని మనలేని ఎడల బ్రహ్మచర్యాదీక్షావ్రతనిష్ట వహించి 100 జన్మలు కలిగినా సరే నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ తప్పక నా ప్రాణాలు నీకే అర్పిస్తాను సుమా. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమనీవు భోగింపగాలేని తనుల తవలని సౌందర్యమేల భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దైతనీయధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేల
నీరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంబుజేయని జన్మమేల ఎన్ని జన్మములకు. శ్రీకృష్ణ, నీ మనోజ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు దండగా. పురుషోత్తమ, నీవు భోగించని వంటికి అందమెందుకు దండగా. ప్రాణేశ, నిన్ను చూడలేని కళ్ళకు చూపెందుకు దండగా. ప్రభో, నీ అధరామృతం అందని నాలుకకు రుచెందుకు దండగా. పద్మాక్ష, నీ మెడలోని పూలహారం వాసన చూడలేని ముక్కెందుకు దండగా. మహాత్మా శ్రీకృష్ణ, ఎన్ని జన్మలకైనా నీ సేవ చేయలేని దండగా మారిన జన్మ ఎందుకు నాకు వద్దయ్యా. అలా శ్రీకృష్ణునికి బ్రాహ్మణుడు రుక్మిణీదేవి పంపిన సందేశాన్ని తిరుబడి చేసి ఆ కుండిన పుత్రుని వర్ణిస్తూ ఇంకా ఇలా చెప్పాడు. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారులూరు అరుణ ప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్య మంగళముగళము మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి పరిహసితార్థేందు పటలంబు నిటలంబు జితమత్త మధుకర శ్రేణివేణి భావజా శుగముల ప్రాపులు చూపులు కుసుమ శరుని వింటి కొమలు బొమలు చిత్తతోషణములు చెలువ భాషణములు జలజనయన ముఖము చంద్రసఖము. శ్రీకృష్ణ, రుక్మిణి పాదాలు చిగురాకుల వంటివి, తొడలు బంగారు అరటిబోదల కన్నా చెక్కనివి, చేతులు ఎర్రని కాంతులతో మనోహరమైనవి, అందమైన కంఠం శుభకరమైన శంఖం లాంటిది, నడుము ఉందా లేదా అనిపించేంత సన్ననిది, స్తనాల జంట కనువిందు చేస్తుంది, నుదురు అర్ధచంద్రుని కంటే అందమైనది, జడ మత్తెక్కిన తుమ్మెదల బారు లాంటిది, చూపులు మన్మథ బాణాలకు సాటైనవి, కనుబొమలు మన్మథుని వింటి కొమ్ములు, ఆ సుందరి పలుకులు మనసును సంతోషపెట్టేవి, ఆమె మోము చంద్రబింబం లాంటిది. ఆయలనాగ నీకు తగు నంగనకుంతగు దీవు మా ఉపాధ్యాయులయాన వెండ్లియగు తప్పదు జాడ్యములేల నీవు నీ తోయము వారి గూడుకొని తోయరుహాననదెత్తుగాని విచ్చేయుము శత్రులన్నురుము జేయుము చేయుము శోభనంబిలన్. శ్రీకృష్ణ, రుక్మిణీదేవి నీకు తగినది, ఆమెకు నీవు తగినవాడవు. మా గురువులము ఇస్తున్న ఆనతి ఇది. మీ పెళ్లి జరిగి తీరుతుంది, ఇంకా ఆలస్యం దేనికి. నువ్వు నీ సేనతో కలిసి కన్యను తీసుకువచ్చదువు. రమ్ము, శత్రువులను నుగ్గు నుగ్గు చేయుము, లోకాలకి శుభాల్ని కలిగించుము. ఇలా పలికిన బ్రాహ్మణుని ద్వారా రుక్మిణి పంపిన సందేశం ఆమె చక్కదనాలు గ్రహించి శ్రీకృష్ణుడు అతని చేతులలో చేయి వేసి నవ్వుతూ ఇలా అన్నాడు. కన్నియ మీద నా తలపు గాఢము కూరుకురాదురేయి నాకెన్నడు నా వివాహము సహింపక రుక్మిదలంచు కీడునే మున్నె ఎరుంగుదున్ పరుల మూకలడంచి కుమారిదెత్తు విద్వన్నుతమ్రాను ద్రచ్చి నవవహ్ని శిఖన్ వడిదెచ్చుగై వడిన్. విద్వాంసుల ప్రశంసలు గైకొన్న బ్రాహ్మణోత్తమ, రుక్మిణిపై నాకు గాఢానురక్తి గలదు. ఆమెపైన తలపుల వలన నాకు నిద్ర రాదు. ఆమెతో వివాహము నోర్చని రుక్మి యొక్క దురాలోచనను నాకు ముందే తెలుసు. శత్రుమూకలను అణచి కట్టెను మధించి దీపశిఖను తెచ్చినట్లు ఆమెను నేను తీసుకుని వస్తాను. వచ్చద విదర్భ భూమికి జొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలన్ దెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చెద నడ్డంబురిపులు వచ్చిన బోరన్. విదర్భలోని భీష్మకుని కుండినపురానికి వస్తాను. రుక్మిణీ బాలను అలవోకగా తీసుకుని వస్తాను. అడ్డం వచ్చే శత్రువులను యుద్ధం చేసి చిటికలో చీల్చి చెండాడుతాను అని విప్రునితో అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఇలా చెప్పి రుక్మిణి పెళ్లి ముహూర్తం కృష్ణుడు తెలుసుకున్నాడు. కృష్ణుని ఉత్తర్వు ప్రకారం రథసారథి అయిన దారకుడు శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము అనే గుర్రాలు 4 కట్టినటువంటి రథాన్ని సిద్ధం చేశాడు. వాసుదేవుడు బ్రాహ్మణునితో పాటు రథమెక్కాడు. ఒక్క రాత్రిలోనే ఆనర్తక దేశాలు దాటి కుండినపురం చేరాడు. ఆ సమయంలో అక్కడ కొడుకునకు వశవర్తుడైనటువంటి భీష్మకుడు కూతుర్ని చైత్యునికి ఇద్దామనుకుంటూ పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టాడు.
రచ్చలు గ్రంథలు రాజమార్గంబులు విపణి దేశంబులు విశదములుగా చేసిరి చందన సిక్తతోయంబులు కలయంగ జల్లిరి కలువడములు రమణీయ వివిధ తోరణములు గట్టిరి సకల గృహంబులు జక్కజేసి కర్పూర కుంకుమాగరు ధూపములు పెట్టి రతివలు పురుషులు అన్ని ఎడల వివిధ వస్త్రములను వివిధ మాల్యాభరణానులేపనముల అమరియుండి అఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి ఉత్సవమున నగరమొప్పియుండే. ఆ కుండిన నగరమంతా ఉత్సాహంతో వెలిగిపోతోంది. వీధులు, సందులు, రాజమార్గాలు, వర్తక ప్రదేశాలు అన్నీ శుభ్రం చేశారు. మంచి గంధం కలిపిన నీళ్లు కళ్ళాపి చల్లారు. కలువ పూలదండలు, మనోహరమైన తోరణాలు కట్టారు. నగరంలోని ఇళ్ళని శుభ్రపరిచారు. సుగంధ ధూపాలు పెట్టారు. ప్రతి చోట రకరకాలైన పూలు, బట్టలు, అలంకారాలు స్త్రీ పురుషులు ధరించారు. ప్రజలు సంతోషంతో మంగళవాద్యాలు అన్నింటినీ గట్టిగా వాయిస్తున్నారు. భీష్మకుడు పద్ధతి ప్రకారం పితృదేవతలను పూజించి విప్రులకు భోజనాలు పెట్టించాడు. ఆశీర్వచనాలు చదివించాడు. రుక్మిణికి స్నానం చేయించి కొత్త బట్టలు, రత్నాభరణాలతో అలంకరించారు. బ్రాహ్మణులు వేదమంత్రాలతో రక్షాకరణాలు చేశారు. పురోహితుడు వేదాల్లో చెప్పిన విధంగా హోమం చేశాడు. దంపతులకు శుభం కోసం విప్రులకు తిల, గో, రజిత, స్వర్ణ వస్త్రాది దానాలు చేశాడు. భట సంఘంబులతో రథావళులతో భద్రేభయూథంబుతో వటువేగాన్విత ఘోటకవ్రజముతో బంధుప్రియశ్రేణితో కటు సంరంభంబుతో విదర్భతనయన్ కైకొందునంచున్ విశంకట వృత్తిన్ చనుదెంచ చైద్యుడు కడున్ గర్వించి ఎవ్వీటికిన్. విదర్భరాకుమారి రుక్మిణిని పెండ్లాడతానంటూ శిశుపాలుడు ఎంతో గర్వంగా చతురంగ బలాలతో, ఎందరో కాల్బంటులతో, రథాల వరుసలతో, భద్రగజాల సమూహంతో, మిక్కిలి వేగవంతమైనటువంటి గుర్రాల సైన్యంతో, బంధువులతో, చెలికాళ్లతో గొప్ప అట్టహాసంగా ఆ కుండిన నగరానికి ప్రవేశించాడు. బంధులగూడి కృష్ణ బలభద్రులు వచ్చిన పారద్రోలి నిర్మంధర వృత్తి చైద్యునకు మానిని గూర్చెదమంచు నొల్ల సత్సింధుర వీరరథ్యరథ సేనలతో చనుదెంచిరా జరాసంధుడు దంతవక్త్రుడును సాల్వ విదూరక పౌండ్రకాదులున్. జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరకుడు, పౌండ్రకుడు మొదలైన వాళ్లంతా బలరామకృష్ణులు బంధువులందరూ తోడు తెచ్చుకుని వచ్చినా సరే తరిమేస్తాం, శిశుపాలుడికి బాలికనిచ్చి ఏ ఇబ్బంది లేకుండా కట్టబెడతాం అంటూ చతురంగ బలాలతో వచ్చారు. ఇలా వివిధ దేశాల నుంచి అనేక మంది రాజులు వచ్చారు. భీష్మకుడు వారిలో శిశుపాలునికి ఎదుర్కోలు మొదలైన మర్యాదలు చేసి తగిన విడిది ఏర్పాటు చేశాడు. ఈ విషయాలు తెలిసి హరి ఒకడేగినాడు మగదాదులు చైద్యహితానుసారులై నరపతులెందరే నిజనినారు కుమారిక తెచ్చుచోట సంగరమగు తోడు కావలియు కంస విరోధికి అంచువేగదా నరిగె హలాయుధుండు కమలాక్షుని జాడననేక సేనతోన్. బలరాముడు అయ్యో కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు, జరాసంధుడు మున్నగువారు శిశుపాలుని సహాయంగా వెళ్లారు, బాలికను తెచ్చేటప్పుడు యుద్ధం తప్పదు, శ్రీకృష్ణునికి సాయం అవసరం అంటూ బలరాముడు కృష్ణుడు వెళ్లిన దారి వెనుక సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆలోపలనేకతమున నాలోల విశాల నయన యగురుక్మిణి తన్నాలోకలోచనుడు హరి యాలోకము చేసి కదియడని శంకితయై. ఇంతట్లో చలించుచున్న పెద్ద పెద్ద కళ్ళున్న ఆ రుక్మిణీదేవి తనలో తాను తన ఏకాంత మందిరంలో సూర్యచంద్రులు కన్నులుగా ఉండుట వల్ల లోకాలకు చూసే శక్తి ఇచ్చేవాడైనటువంటి శ్రీకృష్ణుడు ఏ కారణం చేతైనా తన వద్దకు రాడేమో అని బెంగపెట్టుకుంది. లగ్నం వెల్లి వివాహమున్ గదిస నేలారాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడి మానసంబు వినెను వృత్తాంతమున్ బ్రాహ్మణుండగ్నిద్యోతనుడేటి కిందడసే నాయత్రంబు సిద్ధించునో భగ్నం వైచనునో విరించి కృతమెభంగిన్ ప్రవర్తించునో. రుక్మిణీదేవి నా మనసు ఉద్విగ్నంగా ఉంది, రేపే లగ్నం, ముహూర్తం దగ్గరికి వచ్చేస్తోంది, వాసుదేవుడు ఇంకా రాలేదు, ఎందుకో నా మాట విన్నాడో లేదో,
బ్రాహ్మణుడు అగ్నిజ్యోతనుడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు, నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో, బ్రహ్మదేవుడు ఏమి రాసిపెట్టాడో అని మథనపడుతోంది. ఘనుడా భూసురుడేగెను నడుమ మార్గశ్రాంతుడై చిక్కెను, విని కృష్ణుండిది తప్పుగా దలచెను, విచ్చేసెను ఈశ్వరుండనుకూలింపదలంచును, తలపడో ఆర్యామహాదేవియున్ నను రక్షింపనిరుంగునో, ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో. రుక్మిణీదేవి ఆ బ్రాహ్మణుడు అసలు వెళ్ళాడో లేదో, లేకపోతే దారిలో ఎక్కడైనా చిక్కుకుపోయాడేమో, నా సందేశం విని శ్రీకృష్ణుడు తప్పుగా అనుకున్నాడేమో, పార్వతీదేవి నన్ను కాపాడాలని అనుకుందో లేదో, నా అదృష్టం ఎలా ఉందో అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ బ్రాహ్మణుని పంపిన రుక్మిణీదేవి డోలాయమాన స్థితిని పొందుతోంది. ఆ స్థితికి తగ్గ పద్యమిది. ఓడను బ్రాహ్మణుండు ఎదు పుంగవు వీటికి వాసుదేవుడున్, రాడను నింకబోయి హరిరమ్మని చీరెడి ఇష్టబంధుడున్, లేడను రుక్మికింతగవులేదిట చైద్యునకిత్తునంచు, ఉన్నాడను గౌరికి ఈశ్వరికి నా వలనన్ కృపలేదు నేడనున్. మాధవుని మథురకు బ్రాహ్మణుడు అసలు వెళ్ళి ఉండడు. వాసుదేవుడు ఇంక రాడు. పిలుచుకు వచ్చే ప్రియబాంధవుడు ఇంకొకడు లేడు. అన్న రుక్మిణికి అడ్డేం లేదు. శిశుపాలుడికి ఇచ్చేస్తానంటున్నాడు. ఇవాళ పార్వతీదేవికి నా మీద దయలేదు కాబోలు అని రకరకాలుగా మథన పడుతోంది. చెప్పదు తల్లికింతలపు చిక్కు దిశల్దరహాస చంద్రికల్ గప్పదు, వక్రతామర సగంధ సమాగత భృంగ సంఘమున్ రొప్పదు, నిద్ర గైకొనదు రోజ పరస్పర సక్తహారముల్ విప్పదు, కృష్ణ మార్గగత వీక్షణ పంక్తులు త్రిప్పదెప్పుడున్. రుక్మిణీదేవి ముకుందుని రాకకి ఆతృతగా ఎదురుచూస్తూ అటు నుండి చూపులు తిప్పటం లేదు. తన మనసులోని వేదనలు తల్లికి కూడా చెప్పటం లేదు. చిరునవ్వులు చిందించటం లేదు. ముఖపద్మానికి ముగిన తుమ్ముదలను తోలడం లేదు. వక్షస్థలం మీద గొలుసుల చిక్కులను విడదీయటం లేదు. తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు, కొప్పు చెక్కగా ముడువదు నెచ్చెలింగదిసి ముచ్చట కుంజనదన్నమేమియున్ గుడువదు, నేరమున్గొనదు కూరిమి కీరమి చేరి పద్యమున్నొడువదు, వల్లకీ గుణ వినోదము సేయదు డాయధన్యులన్. తనను తీసుకుపోవడానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడో లేదో అని మథనపడుతున్న రుక్మిణీదేవి కన్నీరు తుడుచుకోవటం లేదు. జుట్టు సరిగా ముడవటం లేదు. నెచ్చులతో ముచ్చటలు చెప్పటం లేదు. అన్నపానీయాలు తీసుకోవటం లేదు. ఇష్టమైన చిలుకలకి పద్యాలు చెప్పటం లేదు. వీణ వాయించటం లేదు. ఎవ్వరి దగ్గరకు పోవటం లేదు. మృగరాభియలదదు మృగరాజ మధ్యమ, జలకములాడదు జలజగంధి, ముకురంబు చూడదు ముకుర సన్నిభముఖి, పువ్వులు దురుమదు పువ్వు బోడి, వనకేళి గోరదు వనజాతలోచన, హంసంబు వెంపదు హంసగమన, లతల పోషింపదు లతికా లలిత దేహ, తొడవులు తొడువదు తొడవు తొడవు, తిలకమిడదు నుదుట తిలకనీ తిలకంబు, కమల గృహము జొరదు కమలహస్త, గారవించి తన్ను కరుణగైకొన వనమాలిరాడు తగవుమాలి అనుచు. అన్యాయంగా శ్రీకృష్ణుడు తనను ప్రేమతో కరుణించడానికి రావటం లేదు అన్న తలపుల పరధ్యానంలో పడి ఆ సింహపు నడుము చిన్నది, కస్తూరి రాసుకోవటం లేదు. పద్మగంధం లాంటి మేని సువాసనలు గల పద్మగంధి జలకాలాటటం లేదు. అద్దం లాంటి మోముగల సుందరి అద్దం చూడటం లేదు. పువ్వులాంటి సుకుమారి పువ్వులే ముడవటం లేదు. పద్మాలాంటి కళ్ళున్న పద్మాక్షి జలక్రీడకి వెళ్ళటం లేదు. హంస నడకల చిన్నది హంసలను చూడటం లేదు. లతలాంటి మనోజ్ఞమైన కోమలి లతలను చూడటం లేదు. అలంకారాలకే అలంకారమైన అందగత్తె అలంకారాలు చేసుకోవటం లేదు. చక్కని చుక్కలాంటి వనితాశిరోమణి బొట్టు పెట్టుకోవటం లేదు. కమలాల లాంటి చేతులు ఉన్న సుందరి సరోవరాలలోనికి దిగటం లేదు. మలగున్ మెల్లని గాలికిన్ బొటునట మత్తద్విరేఫాలికిన్, తలగున్ కోయల మోతకయ్యలుగు నృత్యత్కీర సంభాషలన్, తలగున్ వెన్నెల వేడి మిన్నలుగు మా కందాంకురఛాయకున్, తొలగున్ గొమ్మ మనోభవానల శిఖా దోధూయమానాంగియై. మన్మథ తాపంతో వేగిపోతున్న మగువ పిల్లగాలికి అలసిపోతోంది.
దోగాడే తుమ్మదులకు తొలగిపోతోంది. కోయిల కూసినా చికాకు పడుతోంది. చక్కటి చిలక పలుకులకి ఉలికి పడుతోంది. వెన్నెల వేడికి వేగిపోతోంది. మామిడి చెట్టు నీడకి తప్పుకుంటోంది. ఇలా శ్రీకృష్ణుని రాకకై ఎదురు చూస్తూ సర్వం మరచి మన్మథతాపంతో వేగిపోతున్న సుందరి రుక్మిణికి శుభసూచకంగా ఎడం కన్ను, ఎడం భుజం, ఎడం కాలు అదిరాయి. అంతలోనే అగ్నిద్యోతనుడు కృష్ణుడు పంపగా వచ్చాడు. అతని ముఖ కవళికలు చూసి మిక్కిలి ఉత్సుకతతో రుక్మిణి చిరునవ్వుతో ఎదురు వెళ్ళింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: మెచ్చె భవద్గుణోన్నతి అమేయధనావళులిచ్చే నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల నడ్డమై వచ్చిననైన రాక్షస వివాహమునం గొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యకా. నీ సుగుణాలను మెచ్చుకున్నాడమ్మా. అమ్మాయి, అంతులేని ధనాన్ని నాకిచ్చాడు. చక్రి తానే స్వయంగా వచ్చాడు. దేవదానవులు అడ్డమైనా సరే నిన్ను తీసుకుని వెళతాడు. నీ మంచితనం, అదృష్టం ఇన్నాళ్లకు ఫలించాయమ్మా అని దూతగా వెళ్లిన విప్రుడైన అగ్నిద్యోతనుడు రుక్మిణికి శుభవార్త తెలియజేశాడు. అలా శుభవార్త చెప్పిన విప్రునితో విదర్భరాజకుమారి అయిన రుక్మిణి ఇలా అంది: జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశముంజెప్పి నన్నిలువన్ బెట్టితి నీ కృపన్ బ్రతికితిన్ నీ అంత పుణ్యాత్మకుల్ గలరే దీనికి నీకు ప్రత్యుపకృతిన్ గావింపనేనేర అంజలి గావించెద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. ఓ బ్రాహ్మణోత్తముడా, ప్రియబాంధవుడా, నా సందేశం అందించి పద్మాక్షుడిని వెంట పెట్టుకుని వచ్చావు. నా ప్రాణాలు నిలబెట్టావు. నీ దయవలన బ్రతికిపోయాను. దీనికి తగిన మేలు చేయలేనయ్యా. నమస్కారం మాత్రం పెడతాను అంది. ఇలా రుక్మిణి విప్రునికి నమస్కరించింది. ఈలోగా భీష్మకుడు బలరామకృష్ణుడు తన పుత్రిక వివాహానికి వచ్చారని విని మంగళవాద్యాలతో ఆహ్వానించాడు. తగిన మర్యాదలు చేసి మధుపర్కాలు ఇచ్చాడు. అనేక రకాల వస్త్రాలు, ఆభరణాలు మొదలైన కానుకలు ఇచ్చాడు. వారికి, వారి బంధువులకి, సైన్యానికి తగిన నిండైన విడుదలు ఏర్పాటు చేశాడు. వారి వారి శౌర్య బల సంపదలకు, వయస్సులకు అర్హమైన కోరిన పదార్థాలన్నీ ఇప్పించి మర్యాదలు చేశాడు. అప్పుడు చక్రి వచ్చాడని విదర్భలోని పౌరులు వచ్చి దర్శనం చేసుకుని అతని మోము తిలకించి ఇలా అనుకోసాగారు: తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భియున్ తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరన్ తగులన్ గట్టిన బ్రహ్మనేర్పరిగదా దర్పాహతారాతియై మగడౌ గావుత చక్రీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్. ఈ చక్రాయుధుడైన శ్రీకృష్ణుడు మా విదర్భరాజకుమారి రుక్మిణికి తగినవాడు. ఇది సత్యం. ఈమె అతనికి తగినామె. ఈ రుక్మిణీ కృష్ణులు ఒకరికొకరు సరిపోతారు. ఎంత మంచి జంటో! వీరిద్దరినీ కూర్చిన బ్రహ్మదేవుడు కడు సమర్థుడే. మరి మా పుణ్యాల ఫలంగా ఈ వాసుదేవుడు పగవారి పీచమణిచి మా రుక్మిణిని పెళ్ళాడుగాక అని పురప్రజలు అనుకున్నారు. సన్నద్ధులై బహుశస్త్ర సమేతులై బలిసి చుట్టును వీరభటులు కొలువ ముందటనుపహారములు కానుకలు గుంచు వర్గంబులై వారవనితలేగ పుష్పగంధాంబర భూషణ కరితలై పాడుచు భూసుర భార్యలరుగా బణవమర్దళ శంఖ పటాకాహళవేణు భేరీధ్వనుల మిన్ను పిక్కటిలగా అఖిల సఖులు గొల్వ తల్లులు బాంధవ సతులు తోడరాగ సవినయముగా నగరు వెడలి నడచే నగజాతకును బ్రొక్క బాలచికుర పిహిత పాలయగుచూ. అప్పుడు రుక్మిణి గౌరీ పూజ చేయడానికి నగరం బయటికి బయలుదేరింది. ఆమె నుదుటి మీద ముంగురులు ఆవరించాయి. సర్వాయుధాలతో సర్వసన్నద్ధంగా ఉన్న శూరులు చుట్టూ కొలుస్తున్నారు. వారవనితలు ఫలహారాలు, కానుకలు పట్టుకుని వరుసలు కట్టి ముందర నడుస్తున్నారు. సర్వాలంకార శోభితులైన విప్రుల భార్యలు పాటలు పాడుతూ వస్తున్నారు. మద్దెలలు, తప్పెట్లు, శంఖాలు, బాకాలు, వేణువులు, భేరీలు మొదలైన మంగళ వాయిద్యాల చప్పుళ్ళు మిన్నంటుతున్నాయి. చెలికెత్తలు చేరి కొలుస్తున్నారు. తల్లులు, బంధువులు, అంతఃపుర స్త్రీలు కూడా వస్తున్నారు. అక్కడక్కడ
సూతవంది మాగధులు వంశకీర్తి పరాక్రమాన్ని వర్ణిస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు, గీతాలు పాడేవాళ్లు పాడుతున్నారు, పద్యాలు చదివేవాళ్లు చదువుతున్నారు. స్వయంవర పెళ్లి కూతురు రుక్మిణి మెల్లగా నడుస్తూ చక్రి పాదాలు స్మరిస్తూ ఉమాసతి గుడికి చేరింది. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని గౌరీదేవికి దగ్గరకు వెళ్ళింది. బ్రాహ్మణ ముత్తైదువులు శివపార్వతులకు అభిషేకం చేసి అక్షతలు, పూలమాలలు, వస్త్రాభరణాలు అలంకరించారు. కానుకలు, దీపాలు నివేదించారు. రుక్మిణి చేత మ్రొక్కించారు. అప్పుడు నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరింపతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. తల్లులకెల్లా పెద్దమ్మ పార్వతీదేవి ఆది దంపతులు, పురాణ దంపతులు అయిన ఉమామహేశ్వరులను మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మి భక్తిగా పూజిస్తున్నా కదమ్మా. ఎంతో దయామయ్యవి కదమ్మా. నిన్ను నమ్మిన వారికి ఎప్పటికీ హాని కలుగదు కదమ్మా. నాకు ఈ వాసుదేవుణ్ణి భర్తని చెయ్యి తల్లి అంటూ గౌరీ పూజ చేసిన రుక్మిణీదేవి ప్రార్థించుకుంటోంది. రుక్మిణీదేవి దుర్గమ్మకు అలా మృక్కింది. బ్రాహ్మణ దంపతులకు ఉప్పు, అప్పాలు, తాంబూలాలు, మెడలో వేసుకునే త్రాళ్ళు, పళ్ళు, చెరకుగడలు దానం చేసి పూజించింది. వారలుత్సహించి వలనొప్ప దీవించి శేసలిడిరి యువతి శిరమునందు శేసలెల్లదాల్చి శివవల్లభకు మ్రొక్కి మౌన నియతి మాని మగువ వెడలే. వారు ఉత్సాహంతో చక్కగా దీవించి ఆమె తల మీద అక్షతలు వేశారు. రుక్మిణి ఆ ఆశీర్వచనాలను ధరించి పార్వతీదేవికి నమస్కారాలు పెట్టింది. మౌనవ్రతం వదిలి బయటకు వచ్చింది. ఇలా రుక్మిణీదేవి ఉమామహేశ్వరుల గుడి నుంచి బయటకు వస్తోంది. అప్పుడు ఆమె తొలకరి మేఘాల్లోంచి బయటకు వచ్చి మెరిసే మేఘంలా, లేడి చిహ్నమున్న చంద్రమండలంలోంచి బయటకు వచ్చిన లేడిలా, బ్రహ్మదేవుడనే దర్శకుడు ఎత్తిన నాటకాల తెర మరుగు నుండి బయటకు వచ్చి వేషం ధరించిన మోహినీ దేవతలా ఉంది. సముద్రమథన సమయంలో దేవదానవుల చేతులు కలిపి వాసుకి అనే కవ్వంతాడు కట్టిన మందర పర్వతం అనే కవ్వం చిలుకుతుండగా పాలసముద్రంలోంచి వెలువడ్డ లక్ష్మీదేవి లాంటి వైభవంతో మానస సరోవరంలోని బంగారు కమలాల సమూహంలో విహరిస్తున్న కలహంసల మందగమనంతో వస్తోంది. బంగారు జంట కలశాల్లాంటి స్తనద్వయం బరువుకి నడుము ఊగుతోంది. రత్నాల ఉంగరాలు అలంకరించిన చెయ్యి ఒక చిలికెత్తె భుజంపై వేసింది. రత్నాల బంగారు కర్ణాభరణాల కాంతులు చెక్కిళ్లపై పరుచుకుంటున్నాయి. పద్మాల సువాసనలకు మత్తెక్కిన తుమ్మెదల్లా ముంగురులు మోముపై కదులుతున్నాయి. అందమైన చిరునవ్వుల కాంతులు నల్దిక్కుల లేత వెన్నెలల్లా ప్రకాశిస్తున్నాయి. దొండపండు లాంటి పెదవి కాంతుల వల్ల తెల్లని మల్లె మొగ్గల్లాంటి దంతాలు ఎర్రబారాయి. మన్మథుని జెండాల పైటి చెంగు ఊగుతోంది. బంగారపు వడ్డాణంలోని రత్నాల కాంతులు అకాల ఇంద్రధనస్సు మెరుపులు పుట్టిస్తున్నాయి. మన్మథుని వరలోంచి దూసిన బాణముల మెరుపులలా ఆమె మనోహరమైన చూపులు రాకుమారుల మనస్సులను ఛేదిస్తున్నాయి. మోగుతున్న కాలిగజ్జల మనోజ్ఞమైన గలగలలు చెవులకు పండుగ చేస్తున్నాయి. అలా కృష్ణుని రాక కోసం ఎదురు చూస్తూ వీరమోహినిలా రుక్మిణీదేవి వస్తోంది. అప్పుడు అళినీలాలక పూర్ణచంద్రముఖి నేణాఖ్యన్ బ్రవాళాధరన్ కలకంఠిన్ నవపల్లవాంఘ్రయుగళన్ గంధేభకుంభస్తనిన్ పులిన శ్రోణి నిభేంద్రయాన్ అరుణాంభోజాతహస్తన్ మహోత్పలగంధిన్ మృగరాజమధ్యగని విభ్రాంతాత్ములైరందరున్. తుమ్మెదల వంటి నల్లని ముంగురులు, పూర్ణచంద్రుని వంటి గుండ్రని ముఖము, లేడి కన్నులు, పగడాల లాంటి పెదవులు, కోకిల కంఠధ్వని, కొంజిగురుల వంటి పాదములు, మదగజాల కుంభస్థలాల లాంటి స్తనాలు, ఇసుక తిన్నెల లాంటి పిరుదులు, దిగ్గజాల నడక లాంటి నడక, క్రిందామర్ల లాంటి అరచేతులు, గొప్ప కలువల సువాసనలు, సింహం నడుము గల ఆ రుక్మిణిని చూసి అందరూ విభ్రాంతి చెందారు. అంతేకాదు, అలా గౌరీ పూజ చేసి దేవాలయం బయటకు వచ్చిన రుక్మిణీ వనిత సౌందర్యానికి విభ్రాంతులైన అక్కడి రాజులందరూ ఆమె చిరునవ్వులకు, సిగ్గులతో కూడిన ఓరచూపులకు మనసులు కరిగిపోయాయి. ధైర్యాలు వదిలారు, గాంభీర్యాలు విడిచిపెట్టారు, గౌరవ మర్యాదలు మరిచారు, చేష్టలు దక్కి మైమరచారు, ఆయుధాలు జారవిడిచారు. ఏనుగులు, గుర్రాలు, రథాలు ఎక్కలేక నేలకు వాలారు. ఆ లేడి కన్నుల చిన్నదేమో తన ఎడం చేతి గోరుతో ముంగురులు సరిచేసుకుంటోంది, బయట సర్దుకుంటోంది. కడగంటి చూపులతో ఆ రాజసమూహాన్ని పరిశీలిస్తోంది.
కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదళాక్షు చారుతరవక్షున్ మేఘ సంకాశదేహున్ నగారాతి గజేంద్ర హస్త నిజబాహున్ చక్రిపీతాంబరున్ ఘనభూషాన్వితు కంభుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని కనుగొంది. అప్పుడు శ్రీకృష్ణుడు చంద్రమండలం లాంటి మోము, సింహం లాంటి నడుము, నవనవలాడే పద్మదళాల్లాంటి కన్నులు, విశాలమైన వక్షస్థలము, మేఘం లాంటి శరీరవర్ణము, దేవేంద్రుని ఐరావతం యొక్క తొండం లాంటి చేతులు, శంఖం లాంటి మెడ కలిగి ఉన్నాడు. పీతాంబరాలు, గొప్ప భూషణాలు ధరించి ఉన్నాడు. విజయం సాధించాలనే ఉత్సాహంతో సర్వలోక మనోహరంగా ఉన్నాడు. అలా గౌరీ పూజ చేసుకుని బయటకు వచ్చిన రుక్మిణి శ్రీకృష్ణుని చూసింది. అతని సౌందర్యము, యౌవనము, లావణ్యము, వైభవము, గాంభీర్యము, నేర్పరితనము, తేజస్సులకు సంతోషించింది. మన్మథపాణాలకు గురై రథం ఎక్కాలని ఆశపడుతున్న ఆమెను చూశాడు శ్రీకృష్ణుడు. సింహం తిన్నగా వచ్చి నక్కల మధ్య ఉన్న ఆహారాన్ని పట్టుకుపోయినట్లు శత్రుపక్షం రాజులందరూ చూస్తుండగా వాళ్ళని లెక్క చేయకుండా రాకుమాని రథం ఎక్కించుకుని భూమి ఆకాశాలు నిండేలా పాంచజన్యాన్ని పూరిస్తూ ద్వారకకు వెళ్లే దారి పట్టాడు. బలరాముడు, యాదవ సైన్యాలు అనుసరిస్తున్నారు. అప్పుడు శ్రీకృష్ణుని పరాక్రమం చూసి జరాసంధుని పక్షం రాజులు సహించలేకపోయారు. ఘనసింగంబుల కీర్తి నీచ మృగముల్ గైకొన్న చందంబునన్ మన కీర్తుల్గొని బాల దోట్కొనుచు ఉన్మాదంబుతో గోపకుల్ చనుచున్నారద శౌర్యమెన్నటికి మీ శస్త్రాస్త్రముల్ గాల్పనే తను మధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీజనుల్ క్రంతలన్. గొప్ప గొప్ప సింహాల పరువు నీచమైన జంతువులు తీసేసినట్లు మన పరువు తీసి శ్రీకృష్ణుడు రుక్మిణీ పడతని పట్టుకుని పోతున్నాడు. అదుగో చూడండి, గొల్లలు ఉద్రేకంగా పారిపోతున్నారు. రాకుమారుని విడిపించకపోతే మన పరాక్రమాలెందుకు, మన అస్త్రశస్త్రాలెందుకు దండగా, లోకులు నవ్వరా అని జరాసంధాదులు తమలో తాము హెచ్చరించుకోసాగారు. అలా శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకుని పోతుంటే శిశుపాలాదులు ఒకరికొకరు హెచ్చరించుకుని రోషాలు పెంచుకున్నారు. కవచాలు, బాణాలు, ఆయుధాలు ధరించారు. జరాసంధుడు మొదలైన వారంతా పంతాలేసుకుని తమ తమ చతురంగ సైన్యాలతో యాదవుల వెంట పడ్డారు. ఆగక్కడని హుంకరించారు. మేఘాలు కొండ మీద కురిపించే వానధారల్లా బాణవర్షాలు కురిపించారు. యాదవ సేనా నాయకులు విల్లులెక్కిపెట్టి వింటి తాళ్లు మోయించి అడ్డుకున్నారు. హరిబల భటసాయకముల హరిబలములు కప్పబడిన నడరెడు భీతిన్ హరి మధ్య సిగ్గుతోడను హరివదనము చూచె చకిత హరిణేక్షణయై. ప్రతిపక్ష సైన్యాల బాణాలు శ్రీకృష్ణుని సైన్యాన్ని కప్పేస్తుంటే సుకుమారి అయిన రుక్మిణీదేవి బెదిరిన లేడి చూపులతో, భయంతో, సిగ్గుతో శ్రీకృష్ణుని ముఖం వైపు చూసింది. అలా చూచిన రుక్మిణీదేవితో శ్రీకృష్ణుడు వచ్చెదరది యదువీరులు వ్రచ్చెదరది సేనలెల్ల వైరులు పిలుచన్ నొచ్చెదరును విచ్చెదరును చచ్చెదరును నేడు చూడు జలజాతాక్షి అన్నాడు. ఇలా చకిత హరిణేక్షణయ్యి రుక్మిణి శ్రీకృష్ణుని చూడగా శ్రీకృష్ణుడు రుక్మిణితో, కమలనయన, కంగారు పడకు, యాదవ శూరులు వస్తారు, శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతారు, పగవారు బాగా నష్టపోతారు, ఓడి చెల్లాచెదరైపోతారు, చచ్చిపోతారు, చూస్తుండు అని ఊరడించసాగాడు. శ్రీకృష్ణుడు రుక్మిణిని ఇలా ఊరడించుతుండగా ఈలోగా ప్రళయం వచ్చినట్టు ఆకాశమంతా కప్పేసి పెద్ద పెద్ద పిడుగులు కురిపించే కారు మబ్బులులాగా బలరాముడు మొదలైన యాదవులు విజృంభించారు. జరాసంధుడు మొదలైన పరపక్షరాజులందరి మీద అవక్ర పరాక్రమంతో విరుచుకుపడ్డారు. అగ్నికీలలతో సరితూగే ఉక్కు బాణాలు మొదలైన వాడి బాణాలు కురిపించారు. అప్పుడు శత్రుసేనల్లో ఏనుగులు కూలిపోయాయి, గుర్రాలు చెల్లాచెదురయ్యాయి, రథాలు ముక్కలయ్యాయి, కాల్బంటులు బెదిరిపోయారు, గజాశ్వరధారోహకుల తలలు తెగిపోయాయి, గుండెలు, నడుములు, చెవులు, కంఠాలు, చెక్కిళ్ళు, చేతులు తునాతునకలయ్యాయి, కపాలాలు పగిలిపోయాయి, తల వెంట్రుకల చిక్కులు రాలాయి, పాదాలు, మోకాళ్ళు, పిక్కలు తెగిపోయాయి, దంతాలు రాలిపోయాయి. వీరుల కాలియందెలు,
భుజకీర్తులు పడిపోయాయి, చెవిపోగులు, కిరీటాలు, కంఠారాలు జారిపోయాయి, వీరుల సింహనాదాలు మూగబోయాయి, గదలు, బల్లేలు, గుదియలు, గండ్రగొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటెలు, ఖడ్గాలు, శూలాలు, చక్రాలు, విల్లులు విరిగిపోయాయి, జెండాలు, గొడుగులు, వింజామరులు ఒరిగిపోయాయి, కవచాలు పగిలిపోయాయి, గుర్రాల కాలిగిట్టల తాకిడికి రేగిన దుమ్ము కమ్మేసింది, రథాల వేగం నెమ్మడించింది. వందిమాగధ వైతాళికుల స్తోత్ర పఠనాలు ఆగిపోయాయి, గుర్రాల సకిలింపులు, భేరీల భాంకారాలు, ఏనుగు గుంపుల ఘీంకారాలు, రథచక్రాల పటపట శబ్దాలు, గుర్రాల నడుములకు కట్టిన గంటల గణగణలు, వీరుల హూంకారాలు, ఆభరణాల గలగలలు, నగారాల ధనధనలు, మణిమంజీరాల క్రేంకారాలు, మువ్వల గలగలలు, అల్లెతాళ్ల టంకారాలు, భటులు ఒకరినొకరు ధిక్కరించుకోవడాలు అణిగిపోయాయి. రాజసమూహం చెదిరిపోయింది, నెత్తుటేర్లు పారాయి, భూత భేతాళాల కలకల ధ్వని వినిపిస్తోంది. నక్కలు, కాకులు, గద్దలు, రాబందులు మొదలైన వాని అరుపులు చెలరేగాయి. తల తెగిన మొండెములు తుళ్ళుతున్నాయి, మాంసం కంపు కొట్టింది. మెదడు మాంసం తింటూ రక్తం తాగుతూ ఉన్న డాకినీ మొదలైన పిశాచాలకి ఆ రణరంగం ఆనందాన్ని కలిగిస్తోంది. మగిడి చెలించి పారుచును మాగధ ముఖ్యులు కూడి, ఒక్కచో వగచుచు నాలిగోల్పడిన వాని క్రియన్గడు వెచ్చనూర్చుచున్, మొగమున దప్పిదేరదమ ముందట బొక్కుచునున్న చైద్యుతో, భగతుర చేతిలో పడక ప్రాణము తోడుతనున్నవాడవే. శ్రీకృష్ణుని యాదవ సేన చేతిలో ఓడి వెనుతిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారందరూ ఒకచోట కలిశారు. పెళ్ళాం పోయిన వాడిలా ఏడుస్తూ వేడి నిట్టూర్పులు నిట్టూరుస్తూ వడలిన ముఖంతో తమ ముందు వెక్కుతున్న శిశుపాలని చూశారు. పోన్లే, శత్రువు చేతిలో చావకుండా బతికే ఉన్నావు కదా అని ఓదార్చారు. బ్రతుకవచ్చు నొడల ప్రాణంబులుండిన, బ్రతుకు కలిగెనేని భార్య గలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవమిరుంగు, వగవవలదు చైద్య వలదు వలదు. నాయన, చేది దేశపు రాజైన శిశుపాల, దుఃఖించకు. ఒంట్లో ప్రాణాలుంటే ఎలాగైనా బ్రతకవచ్చు. బతికుంటేనే కదా భార్య ఉండేది. పెళ్ళాం మాట దేవుడెరుగు. నువ్వు బతికున్నావు, వద్దు, ఇంకా అసలు దుఃఖించవద్దు అని చెబుతూ, ఇంకా విను, పురుషుడు స్వతంత్రుడు కాడు. కీలుబొమ్మలాడించే వాడి చేతిలో ఉన్న కీలుబొమ్మలాగా ఈశ్వరమాయికలోని సుఖదుఖాలలో నర్తిస్తుంటాడు. ఇంతకు ముందు నేను మధుర మీద 17 సార్లు దండెత్తాను, 17 సార్లు మాధవుని చేతిలో ఓడి బలాన్ని నష్టపోయాను. బలరాముని చేతికి చిక్కితే శ్రీకృష్ణుడు దయ చూపి విడిపించాడు. 18వసారి 23 అక్షౌహిణుల సేనతో దాడి చేసి శత్రువులను పారద్రోలి విజయం సాధించా. అలాంటి గెలుపోటములకు ఎప్పుడూ మోదఖేదములు లేవు. ఇవాళ గనక రుద్రుణ్ణి కూడగొట్టుకుని మనం రాజులందరం కలిసి పోరాడినా సరే శ్రీకృష్ణుని గెలవలేము. ఇది ఇంతే, కాలమహిమను బట్టే లోకం నడుస్తుంటుంది. అంతేకాక తమకుం కాలము మంచిదైన మనులన్ త్రైలోక్య విఖ్యాతి విక్రములన్ గెల్చిరి యాదవుల్ హరిభుజా గర్వంబునన్నేడు, కాలము మేలై చనుదెంచనేని మనమున్ లక్షించి విద్వేషులన్ సమరక్షోణి జయింత ఇంత పనికై శంకింప నీనేటికిన్. ఇవాళ వారికి కాలం అనుకూలించింది. ముల్లోకాలలో ప్రసిద్ధికెక్కిన మనల్ని శ్రీకృష్ణుని అండతో యాదవులు జయించారు. కాలం కలిసి వస్తే మనం కూడా పగవారిని యుద్ధంలో పడగొడతాం. ఇంతోటి దానికి విచారించడం దేనికి? ఇలా చెప్పి శిశుపాలుడి మనోవేదన పోగొట్టి జరాసంధుడు, అక్కడి రాజులు తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. శిశుపాలుడు తన సేనతో తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇంతలో రుక్మిణీదేవి అన్న రుక్మి అనువాడు శ్రీకృష్ణుడు తన చెల్లిని తీసుకుపోవడం సహించలేక యుద్ధానికి సిద్ధమై ఒక అక్షౌహిణీ సేనతో చక్రి వెంటబడి సారథితో ఇలా అన్నాడు: బల్లిదు నన్ను భీష్మ జనపాల కుమారకు చిన్న చేసి, నా చెల్లెలి రుక్మిణిన్ గొనుచు చిక్కని నిక్కపు బంటువోలే, ఈ గొల్లడు పోయేడన్ రథము గూడగతోలుము, తేజితోల్ల సద్భల్ల పరంపరన్ మదము జూపెద నా ప్రతాపమున్. బలవంతుడను భీష్మక మహారాజు కొడుకుని రుక్మిణి అయిన నన్ను చిన్నబుచ్చి ఈ గొల్లవాడు కృష్ణుడు తానేదో మహాశూరుడినని అనుకుంటూ నా చెల్లెలు రుక్మిణిని పట్టుకుని పోతున్నాడు. సారథి, వాని వెంట రథాన్ని తోలు, నా ప్రతాపాన్ని చూపిస్తా, పదునైన బాణాలతో వాని మదం తీస్తా అని అన్నాడు.
ఇలా పలికి రుక్మి శ్రీకృష్ణుని మహిమ తెలియక రథం మీద వెనుదగిలిపోయి, ఓ గొల్లవాడ, వెన్న దొంగ, ఒక్క నిమిషం ఆగు అని అదలించాడు. పెద్ద వింటిని సంధించి 3 వాడితూపులతో చక్రిని కొట్టాడు. మా సరివాడవా, మా పాప గొనిపోవనే పాటిగలవాడ వేది వంశం, ఎందు జన్మించితివి, ఎక్కడ బెరిగితివి, ఎయ్యది నడవడి ఎవ్వడెరుగు, మానహీనుడవీవు, మర్యాదయును లేదు, మాయ గైకొనిగాని మలయరావు, నిజరూపమును శత్రు నివహంబుపైపోవు, వసుధీషుడవుగావు, వావిలేదు, కొమ్మ నిమ్ము, నీవు గుణరహితుండవు, విడువు విడువవేని విలయకాల శిఖిశిఖా సమాన శతశిలీముఖముల గర్వమెల్లగొందు కలహమందు. రుక్మిణి అన్న అయినటువంటి రుక్మి శ్రీకృష్ణునితో, నువ్వు మాతో సమానుడువా ఏమిటి, ఎంత మాత్రం వాడివి, వంశం ఏదైనా ఉందా, ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ప్రవర్తన ఎలాంటిదో ఎవరికి తెలుసు, అభిమానం లేదు, హద్దు పద్దు లేదు, మాయ చేయకుండా మెలగవు, స్వస్వరూపాన్ని పగవారికి చూపవు, క్షత్రియుడవు కావు, వావి వరసలు లేవు, అసలు నీకు గుణాలే లేవు, అలాంటి నీకు ఆడపిల్ల దేనికి, మా పిల్లని మాకు ఇచ్చేయి, విడిచిపెట్టు, విడవకపోతే యుద్ధంలో ప్రళయకాల అగ్నికీలల వంటి వాడి బాణాలతో నీ పీచమణుస్తా అని హెచ్చరించాడు. ఇలా రుక్మి ప్రగల్భాలు పలుకుతుంటే గోవర్ధన గిరిధారి అయిన శ్రీకృష్ణుడు నవ్వి ఒక బాణంతో వాని విల్లు విరిచాడు. 6 బాణాలు శరీరంలో దిగేశాడు. 8 బాణాలతో రథాశ్వాలను కూల్చేశాడు. 2 సారథిని చంపాడు. 3 బాణాలతో జెండాకర్ర విరిచాడు. ఇంకొక విల్లు తీసుకుంటే దానిని విరిచాడు. అలా వరుసగా పట్టిన ఇంకో ధనస్సు, పరిఘ, అడ్డకత్తి, శూలం, కత్తి, డాలు, శక్తి, తోమరం అన్నింటినీ ముక్కలు చేశాడు. రుక్మి అంతటితో పారిపోక కార్చిచ్చుపై వచ్చిపడే మిడతల రథం దిగి కత్తిపట్టి రాగా కత్తి కవచం పిండి పిండి చేశాడు. వరలోని కత్తి దూసి నిప్పురవ్వలు రాల్తుండగా జడిపించి వాని తల నరకబోగా రుక్మిణి పరమపురుషుని పాదాలు పట్టుకుని ఇలా వేడుకుంది. నిన్ను నీశ్వరు దేవదేవుని నిర్ణయింపగలేకయో, సన్నుతామల కీర్తి శోభిత సర్వలోక శరణ్య, మాయన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీయడన్, నన్ను మన్నన చేసి కావుము అనాథనాథ దయానిధి. ఓ సత్పురుషులచే కీర్తించబడేవాడా, సకల లోకాలని కాపాడేవాడా, దిక్కులేని వారికి దిక్కైనవాడా, దయామయ శ్రీకృష్ణ, వీడు రుక్మి మా అన్న నిన్ను ఈశ్వరునిగా దేవదేవునిగా గుర్తించలేక చాలా పెద్ద తప్పు చేశాడు, నన్ను మన్నించి వీని క్షమించు అంటూ రుక్మిణీదేవి ఇంకా ఇలా విన్నవించసాగింది. కల్లలేదని విన్నవించుట కాదు వల్లభైతనిన్, ప్రల్లదుంతెగ జూచితేనియు భాగ్యవంతులమైతిమే, మల్లుడయ్యెము కుందుడీశ్వరుడంచు మోదితులైన మా తల్లిదండ్రులు పుత్రశోకము దాల్చి చిక్కుదురీశ్వరా. ప్రభు, మా అన్న రుక్మి యందు దోషం లేదని నేను చెప్పటం లేదు. నిజమే, ఇతను చేసింది నేరమే. కానీ మోక్షమునిచ్చేవాడు జగన్నాయకుడు అయిన హరి మాకు అల్లుడయ్యాడని, మేము అదృష్టవంతులమైనామని సంతోషిస్తున్న మా తల్లిదండ్రులు ఇతగాడు దుష్టుడు కదా అని నీవు సంహరించినట్లయితే పుత్రశోకముతో పొగిలిపోతారు నాథ. అనిడగుత్తికతో మహాభయముతో నా కంపితాంగంబుతో వినతశ్రాంతముఖంబుతో శృతిచలద్వేణీ కలాపంబుతో కనుదో ఇంజడిగొన్న భాష్పములతో కన్యాలలామంబు ప్రొక్కిన రుక్మిన్ తెగవ్రేయబోక మడిగెన్ కృష్ణుండు రోచిష్ణుడై. ఇలా రుక్మిణి గద్గద స్వరంతో మిక్కిలి భయకంపితురాలై వేడుకొంది. అప్పుడు ఆమె దేహం వణుకుతోంది. వంచిన వదనం వడలింది. చెవుల మీదకు శిరోజాలు వాలాయి. కన్నీటి జడికి గుండెలు తడిశాయి. అప్పుడు కృష్ణుడు రుక్మిణి చంపక వెనుదిరిగాడు. ఇలా చంపడం మాని శ్రీకృష్ణుడు రుక్మిణి బావా రా అని పిలుస్తూ చిరునవ్వులు నవ్వుతూ పట్టి బంధించాడు. ఓ అర్ధచంద్రాకార బాణంతో అతని గడ్డం, మీసాలు, తలకట్టు చారలుగా గీసి వికృత రూపిని చేశాడు. అంతలో యాదవ సైన్యాలు శత్రువులను తరిమివేసి అక్కడికి వచ్చాయి. అప్పుడు బలరాముడు బంధించబడి దీనావస్థలో ఉన్న రుక్మిణి చూసి జాలిపడి విడిపించాడు. మాధవునితో ఇలా అన్నాడు. తలమనక భీష్మనందను తలయును మూతియును గొరుగ తగవే, బంధున్ తలయును మూతియు గొరుగుట తల తరుగుట కంటే తుచ్చతరము మహాత్మా. మహాత్మా శ్రీకృష్ణ, రుక్మిణి తప్పుకోమనకుండా ఇలా మూతి, గడ్డం, గొరిగి
గుండు చేయడం తగిన పని కాదు కదా, బావమరిదికి ఇలా గుండు గీసి అవమానించడం చంపుట కంటే తుచ్చమైన పని అని బలరాముడు చెప్పసాగాడు. కొందరు రిపులని కీడును కొందరు హితులను చుమేలు గూర్పవు, నిజమీ వందరి అందును సముడవు పొందగనేలయ్య విషమ బుద్ధి అనంత. నిజానికి శ్రీకృష్ణ, నీవు సర్వసముడు కదా, ఎవరిని శత్రువులుగా చూసి కీడు చేయవు, ఎవరిని కావలసిన వారిగా భావించి మేలు చేయవు. అలాంటి నీకు ఎందుకయ్యా ఇలాంటి భేదబుద్ధి? అలా శ్రీకృష్ణునితో పలికిన బలరాముడు రుక్మిణీదేవిని చూసి ఇలా అన్నాడు. తోడన్బుట్టిన వాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణునెగ్గాడన్ జూడకుమమ్మ, పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్ మేలును జందులేడొకడు శిక్షింపంగ రక్షింప నీ తోడన్బుట్టువు కర్మశేష పరిభూతుండయ్యే నేడీయడన్. బలరాముడు రుక్మిణీదేవితో, అన్నకు జరిగిన అవమానానికి దుఃఖించకు, మా శ్రీకృష్ణుని నిందించబోకు తల్లి. పూర్వజన్మలలో కర్మానుసారాన్ని బట్టి జీవులకు మంచి చెడులు సంభవిస్తాయి. శిక్షించడానికి గాని రక్షించడానికి గాని కర్త ఎవరూ లేరు. నీ అన్న అనుభవించవలసిన శేషకర్మ ఫలం వలన ఇప్పుడు ఈ పరాభవాన్ని పొందాడు అని తెలిపాడు. చంపెడి దోషము కలిగిన జంపజనదు బంధుజనుల జను విడువంగా, చంపిన దోషము సిద్ధము చంపగ మరి ఏలమున్న చచ్చిన వానిన్. చంపదగ్గ తప్పు చేసినా సరే బంధువులను చంపరాదు, వదిలేయాలి. అలా కాక చంపితే పాపం తప్పదు. అసలే అవమాన భారంతో ముందే చచ్చిన వాడిని వేరే చంపటం దేనికి? బ్రహ్మచేత భూమిపతులకీ ధర్మంబు కల్పితంబు రాజ్యకాంక్ష చేసి, తోడి చూడునైన తోడబుట్టినవాడు చంపుచుండు క్రూర చరితుడగుచు. రాజ్యకాంక్షతో తోబుట్టిన వానిని అయినా సరే తోడబుట్టినవాడు క్రూరంగా చంపేస్తాడు. ఇది బ్రహ్మచేత క్షత్రియులకు కల్పించబడిన ధర్మము. భూమికి ధనధాన్యములకు భామలకును మానములకు ప్రాభవములకున్ గామించి మీదుగానరు శ్రీమదమున మానధనులు చనకుదురొరులన్. మానవంతులు ధనమదాంధులు అయ్యి రాజ్యం కోసం, ధనధాన్యాల కోసం, స్త్రీల కోసం, పరువు కోసం, అధికారాల కోసం అర్రులు చాచి కింద మీద కానరు, ఇతరులను హింసిస్తారు. అజ్ఞానజమగు శోకము విజ్ఞాన విలోకమున విడువుము నీకున్, ప్రజ్ఞావతికిన్ తగునే అజ్ఞానుల భంగివగవ అంభోజముఖి. పద్మము వంటి ముఖము గల రుక్మిణి, అజ్ఞానము వలన కలిగే దుఃఖాన్ని విజ్ఞాన దృష్టితో విడిచిపెట్టు. నీలాంటి సుజ్ఞానికి అజ్ఞానులలాగా దుఃఖించట తగదు అని బలరాముడు రుక్మిణీదేవిని సముదాయించాడు. ఇలా బలరామునిచే ప్రబోధింపబడిన రుక్మిణి దుఃఖము విడిచిపెట్టింది. అక్కడ రుక్మి ప్రాణాలతో విడువబడి అవమాన భారంతో తన వికృత రూపానికి చింతిస్తూ శ్రీకృష్ణుని గెలిచి కాని కుండినపురంలో ప్రవేశించనని ప్రతిజ్ఞ చేసి పట్టణం బయటే ఉన్నాడు. రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెల్చి రాజసమొప్పన్, రాజితయగు తన పురికిని రాజానన దెచ్చే బంధురాజిను తింపన్. పద్మాక్షుడైన శ్రీకృష్ణుడు రాజులనందరినీ జయించి రాజసం ఉట్టిపడే విధంగా విభ్రాజితమైనటువంటి తన పట్టణానికి ఇందుముఖి అయినటువంటి రుక్మిణిని చేపట్టి వచ్చాడు. బంధువులందరూ అతన్ని పొగిడారు. అంతటా ద్వారకా నగరంలో పెళ్లి పనులు మొదలయ్యాయి. పాటలు, వాయిద్యాలు, నాట్యాలు చెలరేగాయి. ప్రతి ఇంటి నిండా అలంకరించుకున్న స్త్రీ పురుషులు గుంపులుగా గూడు కడుతున్నారు. కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించబడిన ఎందరో రాజులు వస్తున్నారు. వారి వారి ఏనుగుల గండ భాగాల నుండి కారుతున్న మదజలంతో రాజమార్గాలు కళ్ళాపి జల్లినట్టు తడుస్తున్నాయి. ప్రతి మార్గానికి రెండు పక్కల మంగళాచారం కోసం పోక మొక్కలు, అరటిబోదలు కట్టారు. కర్పూరం, కుంకుమ, అగరధూపాలు, దీపాలు, పూర్ణకుంభాలు ఉంచారు. ఇంటి అరుగులు, తలుపులు, గడపలు, స్తంభాలు చక్కగా అలంకరించారు. రంగురంగుల పూలు, బట్టలు, రత్నాలతో తోరణాలు కట్టారు. జెండాలు ఎగరేశారు. అప్పుడు ధ్రువ కీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతో హారిణిన్, మానవైభవ గాంభీర్య విహారిణిన్, నిఖిల సంపత్కారిణిన్, సాధు బాంధవ సత్కారిణి, పుణ్యచారిణి, మహాదారిద్ర్య సంహారిణిన్, సువిభూషాంబరధారిణిన్, గుణవతి చూడామణిన్ రుక్మిణిన్.
రుక్మిణీదేవి ఆత్మోన్నత్యం, మహావైభవం, గాంభీర్యాలతో మెలుగుతుంది. సకల సంపదలను కలిగిస్తుంది. సాధువులను, బంధువులను చక్కగా సత్కరిస్తుంది. పుణ్యకార్యాలు చేస్తుంది. మహాదరిద్రాన్ని కూడా పోగొడుతుంది. చక్కటి భూషణాలు, వస్త్రాలు ధరించిన అలాంటి సుగుణాల నారీశిరోమణి అయినటువంటి రుక్మిణిని ఆ శుభ సమయంలో శ్రీకృష్ణుడు వివాహమాడాడు. శాశ్వతమైనటువంటి యశస్సు పొందాడు. అప్పుడు అపార కృపావర్ధిష్ణులు, అఖండ తేజోవిరాజితులు అయినటువంటి రుక్మిణీ శ్రీకృష్ణులకు ద్వారకాపురవాసులు తమ తమ భార్యలతో వచ్చి మనస్ఫూర్తిగా కానుకలు తెచ్చి ఇచ్చారు. శ్రీకృష్ణుని కళ్యాణానికి రాజులందరిలోనూ కైకయ, కురు, సృంజయ, యదు, విదర్భ, కుంతీ దేశాల రాజులు అధికమైనటువంటి పరమానందాన్ని పొందారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని అపూర్వంగా తీసుకుని వచ్చి ఇలా వివాహమాడాడు. ఈ విధము బహు దుస్సాధ్యమైనటువంటి విషయం అనుచు ప్రపంచంలోని రాజులు, రాజకుమారులు అందరూ అచ్చరివందారని పరీక్షితునకు శుకమహర్షి చెప్పసాగాడు. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణుజూచి పట్టణంబులోన ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. పుణ్యాత్ముడైనటువంటి ఓ పరీక్షన్ మహారాజా, ఆదిలక్ష్మి యొక్క అవతారమైనటువంటి రుక్మిణితో క్రీడిస్తున్నటువంటి శ్రీకృష్ణమూర్తిని చూసి ద్వారకా నగరంలోని పౌరులు భయాలు విడనాడి ఎంతో సంతోషంతో విలసిల్లారు. ఈ విధంగా శుకమహర్షి పరీక్షన్ మహారాజుకు రుక్మిణీ కళ్యాణాన్ని తెలియజేశాడు.